హలో అందరికీ, నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి. ఈరోజు ఎపిసోడ్ 3 ఇండియా వర్సెస్ ప్యారిస్ అన్నట్టు. సో ఇందులో భాగంగా జస్ట్ లైఫ్ స్టైల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ నేను ఇండియాలో ఎలా ఉన్నాను, ఇక్కడ ఎలా ఉన్నాను, లైక్ కంప్లీట్గా జస్ట్ నార్మల్ లైక్ మన ఫుడ్ విషయంలో కానీ, డ్రెస్సింగ్ విషయంలో కానీ. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, లైక్ ఇక్కడ ఏమేమి గమనించాను, ఇండియాకి ఇక్కడ ఏంటి డిఫరెంట్ ఉంటుంది, లైక్ కల్చర్ వైజ్గా అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైజ్ కానీ. సో అవన్నీ నేను చెప్తాను. బట్ ఈ బేసికల్గా ఇది ఇండియా వర్సెస్ ప్యారిస్ అనేది కొంచెం ఎపిసోడ్ చాలా లాంగ్ ఉంటుంది. నేను ఏం డిసైడ్ చేశాను అంటే పార్ట్స్ వైజ్గా డిసైడ్ చేసిన, లైక్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా చేద్దామని. సో ముందుగా పార్ట్ 1లో నా గురించి చెప్తాను, లైక్ ఇండియాలో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ఏమేమి చేంజెస్ చేసుకున్నాను, లైక్ ఇండియా టు ప్యారిస్ వచ్చినప్పుడు నా లైక్ నేను ఏమేమి నేర్చుకున్నాను, ఏమేమి చేంజెస్ అయినాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. లైక్ ఆల్మోస్ట్ నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్క మాస్టర్ స్టూడెంట్, నాట్ ఓన్లీ ఫ్రాన్స్ అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. సో అవేంటో అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెసన్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు ప్యారిస్లో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్ సోలో టాక్స్ ఎపిసోడ్ 3. ముందుగా నేను చెప్పాలి ఏందనుకుంటున్నా అంటే, కుకింగ్ అండ్ ఫుడ్ విషయంలో మాత్రం ఇండియాకి ప్యారిస్కి చాలా తేడా వచ్చింది. సో ఎలా అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళ లైక్ మా అమ్మ నాన్నలు కుకింగ్ చేయడం, లేకపోతే మా అత్తమ్మ ఇట్లా, మా పెద్దమ్మ ఇట్లా, మా అక్కలు వీళ్ళందరూ అసలు వండి పెడితే మనం పుష్టిగా తినేది. సో అలా అక్కడి నుంచి లైక్ ఇండియాలో నేను అసలు వండడం మాత్రం రేర్. ఎప్పుడో నేను ఒక్కడిని ఉన్నప్పుడు వండుకునేది, తినేది తప్ప మిగతా రోజులు ఒకవేళ లేకపోతే బోర్ కొడితే బయట నూడిల్స్, మంచూరియన్, లైక్ అలా బేకరీలకు వెళ్ళి తినడం, బిర్యానీ, ఇవి ఎక్కువ. మన అవుట్ సైడ్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవుట్ సైడ్ ఫుడ్డే, ఒకవేళ ఇంట్లో వాళ్ళు లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్డే. అలా అక్కడ నుంచి ఇప్పటికీ ఇక్కడికి వచ్చాక నేను ఏదైనా చేయగలుగుతాననే కాన్ఫిడెంట్ వచ్చిందనమాట, లైక్ కుకింగ్ విషయంలో. సో అంతలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చాక, లైక్ వెజ్ పరంగా, లైక్ నాన్ వెజ్ అయితే చికెన్, ఫిష్ అయితే నేర్చుకున్నాను, మిగతాయి ఇంకా నేర్చుకోలేదు. సో చూద్దాం నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాను, లైక్ ఎగ్ బిర్యానీ నేర్చుకున్నాను. ఇలా కుకింగ్ విషయంలో మాత్రం కంప్లీట్గా అవుట్ ఆఫ్ 5 వేసుకుంటాను నేను. సో ఆల్రెడీ నేర్చుకున్నాను. అలా ఇండియాలో ఉన్నప్పుడు అసలు గరిటె పట్టేది లేదు, చేసింది లేదు, మంచిగా కూర్చోవడం, తినడం తప్ప ఏం లేదు. బట్ ఇక్కడికి వచ్చాక మా ఫ్రెండ్స్ అందరం ఇంకా వాళ్ళు నేర్పియడము, సో టిప్స్ ఇవ్వడము, అలా నేను కూడా యూట్యూబ్లో చూసి ఇలా కొంచెం నేర్చుకున్నా. అలా కొంచెం నాకు బెనిఫిట్ అయింది. కానీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎగ్ కర్రీ చేసినప్పుడు అది మొత్తం బొగ్గు కానీ అయిపోయింది అసలు. సో అది మా వాళ్ళు తినలేకపోయారు. సో దాని తర్వాత పొటాటో కూడా అలానే అయ్యింది. ఇంకా అక్కడి నుంచి ఫెయిల్ అయినంత మాత్రాన మనం ఆపోదు కదా. సో ట్రై చేస్తున్న కొద్దీ ఇక ఇలా వచ్చిందనమాట. ప్రతి ఒక్క మాస్టర్ స్టూడెంట్ చేంజ్ అవుతాడు. సో అలా ఉంటుంది. లైక్ ఇక్కడ మెయిన్గా మాస్టర్ స్టూడెంట్ కంటే మాస్టర్ షెఫ్గా మారడం ఎక్కువ జరుగుతాయి అన్నట్టు. సెకండ్ వచ్చేసి డ్రెస్సింగ్ విషయంలో, నేను ఇండియాలో ఉన్నప్పుడు మనకి పెద్ద డ్రెస్ సెన్స్ తెలీదు. సో ఎందుకంటే మరి నేను ఒక్క డ్రెస్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా షాపింగ్కి వెళ్ళాను అనుకో, ఒక్క డ్రెస్ చూజ్ చేసుకున్నా అంటే 100 షాపులు తిరుగుతా. ఆ విషయం మా బావలకు తెలుసు, మా అన్నలకు తెలుసు, నాతో ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి ఇంకా ఎగ్జాక్ట్గా తెలుసు. సో నేను షాపింగ్ చేయాలి అంటే అంత ఘోరంగా ఉంటుంది అనమాట. ఒక్క డ్రెస్కి 10 షాపులు తిరగడం, లైక్ సేమ్ అమ్మాయిలు లేకనే అనుకో. సో అలా అంటే నేను షాపింగ్ చేసేటప్పుడే ఒక డ్రెస్ అయితే డిసైడ్ అవుతా, ఇది ఉండాలని. సో అది దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటా. ఒకవేళ దొరకకపోతే సర్లే తర్వాత చూసుకుందాం అని అనుకుంటా. బట్ సో ఆ విషయం మాత్రం అసలు ఎంత చిరాకు వచ్చేది, నాకు కాదు నాతో తిరిగే వాళ్ళకు కూడా చాలా చిరాకు వచ్చేది ఆ టైంలో ఏమైందంటే, ఇప్పుడు అది అనుకున్నా. బట్ నాకు ఫ్రెండ్స్ ఉంటారు, శివ అండ్ పవన్ అని. సో వీళ్ళిద్దరు నన్ను కన్విన్స్ ఎక్కువ చేస్తారు అనమాట ఈ డ్రెస్సింగ్ విషయంలో, లైక్ ఏ విషయంలో అయినా కానీ. సో ఈ డ్రెస్సింగ్ విషయంలో మెయిన్ అడ్వాంటేజ్ అయితే వీళ్ళదే ఉంది, నా డ్రెస్ సెన్స్లో అని ఇది అని. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళది లైక్ నా వీసా వచ్చాక నా షాపింగ్ అంతా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఇవి వేసుకున్న చూసారా, ఈ డ్రెస్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేశారు. సో కంప్లీట్గా నా షాపింగ్ అంతా వాళ్ళే చేసుకున్నారు. అప్పుడు వాళ్ళతో తిరిగినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే బాగా గుర్తొచ్చింది. లైక్ ఎట్లా వీళ్ళు చూస్తున్నారు ఏంటి అనేది కొంచెం ఐడియా వచ్చింది, మరీ ఎక్స్పెక్టేషన్స్ కాదు.
సో ఒక ఐడియా అయితే వచ్చింది. సో వాళ్ళ తిరిగినప్పుడు అప్పుడు షాపింగ్ చేసినప్పుడు కొద్దిగా గొప్ప సో ఓకే ఇలా చూస్ చేసుకోవాలి డ్రెస్సింగ్ స్టైల్ అనేది. సో ఇప్పుడున్న జనరేషన్కి మనం అనుగుణంగా మనం మార్చుకోవాలి మన డ్రెస్ సెన్స్ని అనేది ఒక బాగా గుర్తు పెట్టుకున్నా. సో అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ సో ఇది రకరకాలుగా మొత్తం కంప్లీట్గా చేంజ్ అంటే వాళ్ళ వల్లనే. అండ్ ఇండియాలో కంప్లీట్గా అలా జరిగింది. లైక్ ఇక్కడికి వచ్చాక ప్యారిస్లో మరి ఏం చేంజ్ చేసింది అంటే నేను ఫస్ట్ టైం ఎంటైర్ ఇన్ని ఒకవేళ గుర్తొచ్చినప్పుడు లైక్ ఎంత గ్యాప్లో సో ఆల్మోస్ట్ ఈ జర్నీలో నేను ఒక 10 minutesలో షాపింగ్ చేసిందంటే ప్యారిస్లో ఒక షాపింగ్ ఉంటుంది ప్రిమార్క్ అని. సో అక్కడ నేను విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ లైక్ 10 minutesలోనే నేను అనుకునేది కొనేసా. సో అక్కడ కనిపించింది సో ఓకే ఇది మనకు లేదు అని మనకు ట్రయల్ వేసా, సెట్ అయింది, జస్ట్ బిల్లింగ్ వేయించా జస్ట్ 10 minutesలోనే. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అరే నేనేనా అసలు 10 minutesలో ఇంత చేసిందని. సో దీని బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి వీళ్ళే ఉన్నారు అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇక్కడ వాడా అనమాట. సో ఇలా సెట్ చేసుకోవాలనేది. సో మొన్న రీసెంట్గా నేను ఆరెంజ్ అండ్ గ్రీన్ టీషర్ట్ వేసుకున్నా చూసారా. సో అవి నేను సెలెక్ట్ చేసుకునే గ్యాప్లో అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది కొంచెం షాకింగ్ అనిపించింది. ఏంటబ్బో ఇంత చేంజ్ అయిపోయినాను ఇంత లైక్ ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది. ఎలా అంటే సో నేను చేయగలుగుతా షాపింగ్, నేను ఓన్గా కొనుక్కోగలుగుతా, ఇట్లా ఏ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా వాడాలి ఏంటి అనేది. లైక్ ప్యారిస్ వస్తే ఆటోమేటిక్గా నాకు ప్యారిస్ వచ్చాక ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది. వీళ్ళ లైక్ ఏంటి అంటే వింటర్ టైంలో వీళ్ళు ఎలా వేస్తారంటే కంప్లీట్గా ఫుల్ వేసి ఇక్కడ అది స్కార్ఫ్ కడతారు. మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా నేను, బట్ కుదరట్లేదు అది. ఎందుకంటే కొంచెం మనకి ఎలా అంటే అది ఇక్కడ లైక్ ఎట్లా చెప్తారంటే వేసుకుంటే ఏదో రకంగా అనిపిస్తుంది. సో అది ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ నాకు ట్రై చేయాలని ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ వింటర్లో ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. టైం చేంజ్ అవుతూ ఉంటే మనం కూడా చేంజ్ అవుతాం కాబట్టి అలా అనుగుణంగా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనీ విషయం. సో థర్డ్ వన్ వచ్చేసి మనీ విషయం. ఇండియాలో ఉన్నప్పుడు మనీ విషయం అనేది మనం లెక్క చేయకపోయేది, అడ్డగోలుగా ఖర్చు పెట్టేది. లైక్ పేరెంట్స్ అడిగినప్పుడల్లా ఇచ్చేది. లైక్ నాట్ ఓవర్ లైక్ నేను నన్ననే కాదు, ఏ పేరెంట్స్ అయినా అడిగిందల్లా ఇస్తారు పిల్లలకి. సో అలానే మా ఫాదర్ కూడా అక్కడనే లైక్ ఇచ్చేవాళ్ళు. సో మనకి ఇంకా వస్తున్నాయి కానీ అడ్డగోలుగా ఖర్చు పెట్టేది అది ఇది అని నేను కానీ మా తమ్ముడు కానీ సో ఇద్దరం అటు ఇటు ఖర్చు పెట్టేది. సో అప్పుడు తెలియకపోయేది లైక్ మనీ విషయం కానీ ఇది అని. ఇక్కడికి వచ్చాక మనం సంపాదిస్తుంటే అర్థమవుతుంది, అరే అమ్మ అప్పుడు ఇంత దారుణంగా ఖర్చు పెట్టామా, సంపాదిస్తే ఇప్పుడు తెలుస్తుంది అని అప్పుడు అంత దారుణంగా ఖర్చు పెట్టామా అది ఇది అని. నేను ఇండియాలో ఏం జరిగిందంటే అన్వాంటెడ్ దగ్గర పెట్టకూడదు, కానీ నేను అక్కడనే పెట్టాల్సి వచ్చింది. మనం సేవింగ్ చేయాల్సిన అమౌంట్ ఈ ప్లేస్లో మనం పెట్టాలి, మనకు సేఫ్ అవుతాయి అంటే అక్కడ పెట్టేది కాదు, మొత్తం కంప్లీట్గా వేస్ట్ అయిపోయినాయి అమౌంట్. సో ఆ విషయంలో చాలా వర్స్ట్ థింగ్స్ చేశాను. అక్కడ మిస్ అయినాక ఇక తర్వాత చూసుకున్నాలే అది ఇది అనుకొని ఏదో ఒకటి సాగిపోయింది. బట్ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అవన్నీ. అంటే అక్కడ ఉన్నప్పుడు గుర్తులేవు, అటు ఇక్కడికి వచ్చాక ఇంత దరిద్రంగా చేసాము మనం దారుణంగా ఎంజాయ్మెంట్ కోసం. లైక్ ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు నాలాంటి వాళ్ళే చాలామంది ఉంటారు. సో ఎంజాయ్ చేయాలి, సో అటు ఇటు తిరగాలి, బట్ తిరగవచ్చు, కానీ అది ఎప్పుడు మన ఓన్ మనీ మన సేవింగ్స్ అయి ఉంటే అది బెస్ట్ కదా. సో మన ఎంజాయ్మెంట్ లైక్ ఎలా అంటే మనం జాబ్ చేసి మన ఫస్ట్ జాబ్ వచ్చి మనం శాలరీ కొడుతూ అట్లా ఎక్స్ప్లోర్ చేస్తే అదొక ఆనందం ఉంటుంది. మరీ పేరెంట్స్ని కష్టపెట్టి మన ఆనందం పడితే అది ఇట్స్ లైక్ డిఫరెంట్గా ఉంది. అది ఆలోచించా బాగా, ఇక్కడికి వచ్చాక అది ఆలోచన అర్థమైపోయింది. సో ఇట్స్ టైమ్స్ అంటే అనిపిస్తుంది ఒక్కోసారి రిగ్రెట్ అవుతుంది, కానీ ఇట్స్ ఓకే. కంప్లీట్గా లైక్ ఒక టైం అనేది వస్తుంది అనమాట, అర్థం చేసుకునే విషయాలు కానీ ఏమైనా సిచ్యువేషన్స్ కానీ టైం అనేది ఇస్తుంది. సో అది ఇప్పుడు వచ్చిందనమాట. సో 25 సంవత్సరాల తర్వాత ఇవన్నీ గుర్తుకొస్తాయి అన్నీ. ఇట్స్ హ్యాపెన్, లెట్ ఇట్ బి అన్నట్టుగా. ఓకే లైక్ ఇప్పుడు సరే మనం సంపాదిస్తున్నాం కదా, సో మనకు తెలుస్తుంది ఎట్లా సంపాదించాలి, ఎలా పెట్టుకోవాలి దగ్గర, ఎక్కడ సేవ్ చేయాలనేది. సో వీఆర్ ఇన్ పొజిషన్, ఎలా అంటే మనం సంపాదించే పొజిషన్లో ఉన్నాం కాబట్టి సేవింగ్స్ అనేవి ఇంపార్టెంట్ అది. బట్ నాలాగా ఉన్నోళ్ళంతా మేబీ మ్యాక్సిమం ఉన్నోళ్ళంతా
ఇక ఖర్చు పెట్టే విషయంలో ఉంటారు, బట్ అది చూసి పెట్టుకోవాలంటే ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలన్నట్టు. మెయిన్గా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని లైక్ వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తారు, బట్ అట్లా చూడకుండా మన పేరెంట్స్ మనకి ఎంత ఇస్తున్నారో దాని లిమిట్ పెట్టుకొని సో మనకు తగ్గట్టు మనం తిరిగితే అదే బెస్ట్.